కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రసమై బాలకిషన్ స్థానికులు అడ్డుకున్నారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం దాకా డబుల్ నిర్మాణంపై నిలదీశారు. దీనిపై ఎమ్మెల్యే రసమై నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా గ్రామస్తులు వినలేదు. దీంతో ఎమ్మెల్యే రసమై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మునుగోడులో అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం ఏంటని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. డబుల్ రోడ్ నిర్మాణం గురించి వాట్సాప్ గ్రూప్లలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన నాగరాజు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ గురించి కోర్టు ఖర్చు పెట్టుడు అది లెక్క కాదు. ఏదైనా ఉంటే నీకు దమ్మును నచ్చి ఫస్ట్ చేయి. గుండ్లపల్లి నుంచి యాభై దాకా రోడ్ చేసి ఎక్కడికైంది నడువులు పోతున్నాయి, మళ్ళీ సాకాబ్దారు పోతున్నాయి, రిపేర్ చేసుకుని డబ్బులు లేవు. పరిస్థితి ఏంది? అట్లా నమ్ముకునే వాళ్ళు 5 గంటలు ఓపెన్ చేస్తారు. 600 మీరు ముందు ఒక మాట ఇద్దామా, మీకు రూములు వేడేందుకు ఎంత కార్యక్రమం గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని సెంట్రల్ లైటింగ్ కోసం కూడా పైసలు పెట్టినారు. ఇక్కడ మన గన్నేరువరం చేసినట్టు, బేగంపేట చేసినట్టు, గుండారం చేసినట్టు, మీరు ఎప్పుడైనా మానకొండూరు పోతే చూడండి మండల కేంద్రం. ఒక విషయం నువ్వు మాట్లాడడానికి మాట్లాడదు, నువ్వు చెప్తా ఉన్నా చేస్తా. నేను వచ్చిన తర్వాత విను తమ్ముడు ఏంది ఏం చేస్తాను చర్చ